वज़ीर अफ़ज़ाइश भविष्यांत अल्सानी श्रीवास यादव ने दावा किया कि तमाम तबकात की तरक्की, फलाही प्रोग्राम पर अमल और बेहतर हुक्मरानी फराहम करने का सहरा वज़ीर आला के चंद्रशेखर राव के सर जाता है। उन्होंने वाज़ेह किया कि टीआरएस के जरिए ही मुनगुरु हल्के के अवाम को फ्लोराइड के पानी के मसले का मुस्तकिल हल निकाला गया। उन्होंने वज़ीर आला की सताइश करते हुए कहा कि वज़ीर आला ने मिशन भगीरथा के जरिए नलगुंडा के अवाम के लिए साफ और महफूज पीने के पानी की फराहमी को यकीनी बनाया। इस तरह वज़ीर आला ने इलाके के फ्लोराइड के पानी के मसले का मुस्तकिल हल फराहम किया। कई दहाइयों से फ्लोराइड वाले पानी के मसाइल की वजह से कई अफराद माजूर हो चुके थे। 12 साल तक हुकूमत करने वाली कांग्रेस नलगुंडा में इस मसले को हल करने में नाकाम हो गई। वजीर श्रीवास यादव ने हल्का असम्बली सनत नगर में करोड़ों रुपए के तरक्याती कामों का आगाज किया। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए दावा किया कि मुनगुरु असम्बली हल्के से रियासत की हुकूमत जमात टीआरएस की कामयाबी यकीनी है। మునుగోడు ఎలక్షన్ బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు. వికాస్ ఆఫ్ మరి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ ఉద్యమ సారిదే ముఖ్యమంత్రిగా కావడం మూలాన మునుగోడు ఒకప్పుడు ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు మునుగోడులో ఎక్కువ ఉంటారు. ఇదేంటంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫ్లోరైడ్ వలన వాళ్ళు అంగవైకల్యం చెందడమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో చాలా మంది చనిపోయింది. ఇదేంటంటే పార్లమెంట్లో కూడా ఈ ఇష్యూ బాగా రేజ్ అయింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా మరి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్ళారు, కానీ ఎవరు చేయలేకపోయింది. ఈ రోజు ఏంటంటే ఇండియా మ్యాప్లో కూడా ఫ్లోరైడ్ రైతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇండియా మ్యాప్లో కూడా అది ఉంది మునుగోడు. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకురో దాంట్లో శాశ్వతంగా మరి సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు ఇండియా మ్యాప్లో వెతికితే కూడా దొరకదు, డిలీట్ చేసేసి ఎన్నికలు. కాంగ్రెస్ ఈ దేశాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి వాళ్ళు ఏ ఊరుగా పెట్టారో ప్రజలకు అందరికీ తెలుసు. మరి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి పూసూట్ల ప్రభాకర్ రెడ్డి గారే గెలుస్తారు అనుకునేవాళ్ళం. వాళ్ళ సమస్యలను దూరం చేసేవాళ్ళం, పేదవాడి ఆకలికి దగ్గరగా ఉండేవాళ్ళం. కాబట్టి డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ మరి శ్రీరామ రక్షణ. నేను ఏమంటే నరబలేని నాలుగే ఊరు పడితే వాడు మాట్లాడుతున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మరి దేశంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఒక నేషనల్ పార్టీగా ఉంటే ఇంకా మీకు దేశవ్యాప్తంగా కూడా సేవలు అందించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాలు. సరిగా నరం లేని నాలుకే ఏది పడుతుంది మాట్లాడుతుంది, వాళ్ళకి ఇప్పుడు తెలియదు, దీర్ఘకాలంలో తెలుస్తుంది.